చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో. యాజ్ ఏ ఫ్యాన్ గా కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలి, ఇన్ని రోజులు ఎలా అయితే మేము మిస్ అయ్యామో అలా చూపించినందుకు. బేసిక్ గా ఆయనకి కత్తులు అంటే చాలా ఇష్టం. దొరికింది తల అంతా నరుక్కుంటూ వెళ్ళిపోయాడు సినిమాలో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫైట్ సీన్స్. ఆయన వచ్చిన ప్రతిసారి వచ్చే బీజిఎమ్స్ కావచ్చు, ప్రతిదీ వేరే ఎలివేటెడ్ గా ఉంటది. అసలు థియేటర్ లో యాజ్ ఏ ఫ్యాన్ గా థియేటర్ లో కూర్చోవడం చాలా కష్టం. సినిమా మొత్తంలో మేము ఎంజాయ్ చేసిన సీన్స్ ఏంటంటే, ప్రతిదీ ఆయన కనిపించిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తాం. ఆయన యాజ్ యూజువల్ ఫ్యాన్ కాబట్టి. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే 1 or 2 సీన్స్ లో తప్పించి వస్తాడు, నరుకుతాడు, పోతాడు. లేదంటే వస్తాడు, కాలుస్తాడు. ఈ మోస్ట్లీ ఈ సీన్సే ఎక్కువ ఉన్నాయి అనే ఫీల్ అయితే చిన్న ఉంది. ఇంకొకటి ఆ లవ్ స్టోరీ కూడా ఇంకా కొంచెం పెట్టే అది కొంచెం మిస్ అవుతున్నాం. రిమైనింగ్ కమల్ మామ యాజ్ యూజువల్ మీ మీసే కాదు మా మీసే కూడా తిప్పుకునేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ జరగరాదు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి రేట్లు పెంచుకుంటే ఎప్పటికైనా వస్తాయి. దీనిలో నిండే కలెక్షన్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. దట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్. ఇన్ని రోజులుగా ఇక్కడ ఉన్న ఇంతమంది క్రౌడ్ ఎప్పుడైనా చూసారా? లేదు కదా. రాత్రి దగ్గర 581 షోస్ హౌస్ఫుల్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు థియేటర్ ఫుల్ అవుతున్నాయంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ స్టామినా. అయితే ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, స్టోరీ తక్కువ ఉంది జరిగిపోయిగా. మేబీ ఇప్పుడు యాజ్ ఏ ఫ్యాన్ గా ఆయనకి నచ్చినట్టు ఆయన తీశాడు. మేము ఫ్యాన్స్ గా మేము ఎంజాయ్ చేసాం. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది, లేదని నేను చెప్పను. అక్కడక్కడ కొన్ని ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. బట్ కాకపోతే ఓవరాల్గా తీసుకుంటే సినిమా మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తాం. స్టోరీ ఉన్నా కూడా ఇంకొంచెం చేసి ఉండొచ్చు అనే చిన్న ప్రతి సినిమాలో పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒక చిన్న పాయింట్ ఉంటుంది. అలాంటిది ఇది కూడా. రిమైనింగ్ అంతా ఓజీ. థ్యాంక్ యూ.